ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. 21వ చరణం చదువుకుందాం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. తృప్తిపరచబడుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి అందరు బిగ్గరగా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మాటలు విన్నాం. దరిదాపుగా ఇక్కడ 3 విషయాలు ప్రభు ప్రస్తావిస్తూ మాట్లాడాడు. ఒక్కొక్క విషయం ఒక్కొక్క రోజు ఉపదేశమే. ఇప్పుడు ఈరోజు నేను ఒక మాటను బట్టి మీకు తెలియచేసి నా మాటలు ముగిస్తాను. చూడండి ప్రియులారా, యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ భూలోకంలో జీవించినటువంటి దినాలలో ఆయన చాలా పర్యాయాలు అనేకులకు ఉపదేశమిస్తూ, లేకపోతే ప్రియులారా ఏమండి కొన్ని ఉపమానములు చెబుతూ ప్రజలను ఒక ఉన్నతమైనటువంటి మార్గములో నడిపిస్తూ ఉన్నటువంటి సమయమందు ఒకరోజు ప్రియులారా దేవుని 12 మంది శిష్యులు, ఈ 12 మంది శిష్యులను యేసు ప్రభు వారు పారజూసి వారితో మాట్లాడుతూ వారితో తెలియపరుస్తూ, ప్రియులారా దేవుడు ఏమండి కొంతమంది సమాజముగా దేవుని వాక్యమునకు వినుటకు వచ్చిన వారితో కూడా చెబుతూ మాట్లాడినటువంటి కొన్ని విషయాలు ఈ మైదాన తీర ప్రాంతమందు కూడి ఉన్న ప్రజలతోనూ శిష్యులతోనూ ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, బీదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పిల్లలైనప్పుడు అల్లం తిరిగి బాగుంటుంది, లేకపోతే మౌత్ బయలు తీసుకొని సరిగ్గా తిరిగి కూర్చోండి. బయటకు అటు ఇటు చదువుతా తిరుగుతా కాదు, పక్క కూర్చొని వచ్చింది ఇవాళ లింగలింగమంత 4 సార్లు బయటకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు పాట తీర్చి ఒక్కొక్కరు దేవనుకున్నారు. సరే వినండి ప్రియులారా, ఇప్పుడు ప్రభు ఆయన దగ్గరకు వచ్చిన వారిని స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఆయన ప్రభావమును పంపి అనేక మంది జీవితాలలో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేసి వారికి బోధిస్తూ చెప్తున్నాడు ఏమనంటే, బీదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యము నీది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరు పేదలు,
ఏ స్థితిలో బీదత్వమును కలిగిన వారు వీరు? దేవుడు ఎవరిని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు? వాస్తవానికి ఇదిగో ప్రియులారా, మత్తయి సువార్తలో కూడా ఇదే విషయాలు కొన్ని ఉన్నాయి. 5వ అధ్యాయంలో దానిని కొండ మీది ప్రసంగము అంటారు. ఏ ప్రసంగం అది? ధన్యతల కొండ అని కూడా అంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ఈ మాట కొండ మీద ప్రసంగం కాదు. ఇది ఏ ప్రసంగం అంటే మైదానపు ప్రసంగం. మైదానములో అనగా ఊరికి వెలుపటి భాగమందు క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న శిష్యులు, అనేక మంది బలహీనతతో కూడిన వారు, ప్రజలందరూ కూడా ఒక మైదానములో కూడినప్పుడు ప్రభు వారికి చేయవలసిన ప్రతి విధమైన కార్యములన్నీ చేసి ఈ బోధను బోధిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు బీదలెవరు? ఏ స్థితిలో ఉన్నటువంటి వారిని బీదలు అంటారు. ఇప్పుడు ఏ బీదలను గురించి ప్రభు చెప్తున్నాడు? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యమును మీరు పొందుకుంటారని ఎవరితో ప్రభు చెబుతున్నాడంటే ప్రియులారా, ఇక్కడ మనము 3 విషయాలు చూడొచ్చు. 3 రకములైన బీద స్థితులు కలిగినటువంటి మనుష్యులను మనం చూస్తాం. హల్లెలూయా. లోకంలో 3 రకాలైన భేదపు స్థితిలో ఉన్న వారిని చూస్తాం. ఎంతమందిని? 3 రకాలైన వర్గాలకు చెందిన వారిని. వర్గాలంటే లోక సంబంధమైన రీతిలో కాదు. గమనించండి, బీదలు అంటే ప్రియులారా లోకరీత్యా మనము చూస్తాం. ఏమండి, ఇదిగో కటిక బీద స్థితిలో తినడానికి ఇదిగో ప్రియులారా పూటకు గతి లేని పరిస్థితిలో, సరి అయిన వస్త్రము లేక, సరి అయినటువంటి నివాసము లేక, వారి జీవితాలు అస్తవ్యస్తముగా గడుపుతున్నటువంటి వారిని మనము చూస్తాం. వారిని కూడా లోకమంటది వారు బీదలు అంటారు. వారిని బీదలే అంటారు కదా, అవునా కాదా? చెప్పరే. ప్లాట్ఫామ్స్ మీద పడుకొనుచు, తినడానికి తిండి లేక, సరి అయిన నివాసము లేక, ఒంటి మీద సరి అయినటువంటి బట్ట లేక, ఏమండి పూటకు కూడా గతి లేని పరిస్థితిలో ఉండేవారు ఉంటారు. వారిని బేదలు అంటారు. వారిని ఏమంటారు? బేదలు. వారిని కూడా బేదలే అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండవదిగా మనము చూడగలిగితే దేవుని మీదనే ఆధారపడి బ్రతికెటువంటి వారు ఉంటారు. వీరిని ఆత్మ సంబంధమైన బేదలు. వీరు కూడా బేదలే. బేదలంటే ఎలా? అబ్రహామును గురించి ఒక మాట చూస్తాం మనం. అబ్రహామును దేవుడు వెళ్ళమన్నప్పుడు వాక్యం చూడొద్దు, వినండి. అబ్రహామును దేవుడు అన్నాడు, అబ్రహమా, నీవు నీ దేశమును, నీ బంధువులను, నీ కుటుంబాన్ని వదిలిపెట్టి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళమంటే సరేనయ్య అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు.
వెళుతూ 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 ఎవరిని ఆధారము చేసుకున్నాడంటే ఎవరిని ఆధారం చేసుకోవాలా, బయలుదేరాడు. ఏదైనా సమస్య వస్తే, బాధ వస్తే, కష్టం వస్తే ఎవరి వైపు చూసేవాడు కాదు, ఆకాశమందున్న దేవుని వైపే చూసేవాడు. ఇది ఒక రకమైన పేదరికం. ఏ సమస్య వచ్చినా చెప్పరే, ఇది కళ్ళు నెత్తికెక్కటంగా దేవునికి స్తోత్రం. అర్థం కాలే? ఏమండి, ఏమెక్కటం? ఇట్లా చూడటం అంటే, ఇట్లా చూడటం అంటే ఏంటి? దేవుని వైపు చూస్తాం, దేవుని మీదనే ఆధారపడడం. ఎప్పటికప్పుడు ఏ పరిస్థితిలోనైనా, ఏ సమస్యలోనైనా, ఏ విపత్కరమైన స్థితిలోనైనా సరే దేవుని వైపు చూస్తే ప్రియులారా, ఏమని వారి ప్రతి సమస్యకు పరిష్కారము దొరికేస్తుంది. ఇది ఒక రకమైన పేదరికం. ఇది ఒక రకమైన పేదరికం. మరి మూడవ పేదరికం ఒకటి ఉంది. ఏమిటా పేదరికం అంటే, ప్రియులారా, జీవితములో అన్ని కలిగి ఉంటాయి. ఉన్నత స్థితి కలిగినటువంటి వారిగా ఒకప్పుడు బ్రతికి, ఒకప్పుడు జీవించి, వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తము వదిలిపెట్టి దేవుని కొరకు పేదరికమును అనుభవించే పరిస్థితి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏ పరిస్థితి ఇది? అనుభవించడానికి ప్రతి విధమైన సౌకర్యాలు, సదుపాయాలు, అన్ని విధములైనటువంటి పరిస్థితులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని క్రీస్తు కొరకు వదిలిపెట్టి వేసి కటిక పేదరికమును అనుభవిస్తారు కొందరు. ఇప్పుడు అన్ని మార్గాలు ఉంటాయి. అన్ని మార్గాలు చెప్పండి, అన్ని మార్గాలు ఉంటాయి. డబ్బు ఉంది, ధనం ఉంది, ప్రియులార బంగారాలు ఉన్నాయి, పొలం ఉంది, మంచి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని కొరకు అన్ని పరిత్యజించి, అంటే విడిచిపెట్టి, వదిలిపెట్టి దేవుని కొరకే త్యాగము చేసుకునేవారు ఉన్నారు కొంతమంది. వారిని బీదలు అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం గమనించాలి, ఇప్పుడు ఈ ముగ్గురు, ఈ మూడు రకాలైన పేదరికపు స్థితిలో ఉన్నవారున్నారు. వారిలో ఎవరిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అంటే, ప్రియులారా, ఇదిగో మూడవదిగా మనం చూసాం. దేవుని కొరకు అన్ని ఉన్నా, అన్ని ఇదిగో ప్రియులారా పరిస్థితులు బాగున్నా, అన్ని సందర్భాలు ఏమండి విధానాలు బాగున్నప్పటికీ కూడా వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము వదిలిపెట్టి పేదరికమును అనుభవిస్తారే, వారు ధన్యులు. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. వారు ధన్యులు. ఎవరి ధన్యులు అంటే ప్రియులారా, దేవుని కొరకు ఇదిగో ప్రియులారా తిండి తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, వస్త్రము కట్టుకోవడానికి ఉంది, ఆస్తి తలకబోసుకున్నంత ఉంది. వీటన్నిటిని కూడా ఏం చేశారు? దేవుని కొరకు విడిచిపెట్టి పేదరికమును అనుభవిస్తారే. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా, గ్లోరియస్ మినిస్ట్రీ నాయకులైనటువంటి
పాస్టర్ సురేష్ అయ్య గారు అని మీకు అందరికి తెలుసు. ఆయన గారు హెచ్ఎంటి కంపెనీలో ఒక ఆఫీసర్. హెచ్ఎంటి కంపెనీలో ఒక ఆఫీసర్ అయితే ప్రియులారా, ఆ హెచ్ఎంటి కంపెనీలో చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆమెను ప్రేమించాడు. పెళ్లిగాలు అప్పటికి, వినండి, ఒక ఆమెను ప్రేమించిన తర్వాత అతనికి ఎప్పుడో దేవుడు వాగ్దానం చేశాడట, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉండాలి. మెల్కీసెదెకు అంటే అతనికి వంశావళి లేదు, పిల్లలు లేరు, భార్య లేదు. ఈ క్రమము చొప్పున దేవుడు స్పష్టంగా మాట్లాడాడు ఆ సేవకునితో. సరే, హెచ్ఎంటి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఈ వాగ్దానం చేసిన తర్వాత ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఉద్యోగంలో దరిదాపుకు ₹1,00,000 శాలరీ అంట. ₹1,00,000 అంటే సామాన్యం కాదు. ఆ రోజుల్లో సామాన్యమా? కాదు కదా. ఇప్పుడు ఏమండి, దేవుడు చెప్పిన మాట ఏమిటి? నువ్వు నా సేవ చేయమన్నాడు. అయినా సరే ఈయన ఏం చేశాడు? ఉద్యోగానికి వెళ్ళాడు. మంచి చదువుకున్నాడు, అంతా బాగుంది. ప్రియులారా, దేవుడు సేవ చేయమంటూ ఉద్యోగానికి వెళితే అక్కడ ఒక నింద నెత్తి మీద పడింది. 1,60,000 పైగా ఉన్నటువంటి వస్తువు ఒకటి పోయింది. ఆ నింద ఎవరి మీద పడింది? ఇతని మీదే పడింది, ఈ సేవకుని మీదే పడింది. దేవుడు సేవ చేయమంటే నేను దీనికి వచ్చాను, అందుకనే దేవుడు నా మీద ఈ అభినంద వేశాడు అని చెప్పి ఒక పుట్టినరోజు ఒక కొండ మీదకి, ఎప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి ఒంటరిగా ఉండి ప్రార్థన చేసేవాడట. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తా, ఈ నింద ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలి, నేనే తప్పు చేయలేదు కదని బాగా ఆ పుట్టినరోజు మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటే బిగ్గరగా, అది కూడా అలా ఎంతెంతలా గులకరాళ్ళన్నీ ఏరుకొచ్చి గొట్టగా పోసి వాటి మీద మోకరించాడంట. మోకాళ్ళు దాని మీద పెట్టి, నువ్వు జవాబిచ్చేంత వరకు నేను ఈ మోకాళ్ళ మీద నుండి లెగవను అని చెప్పి ప్రార్థన చేస్తామంటే, మరలా దేవుడు బైబిల్ తీసుకొచ్చి, ఇప్పుడు ఫ్యాన్ గాలికి టప 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 గాలి కొడితే పేపర్లు ఎట్లా లెగుస్తాయి, లేచినట్లుగా లేచి ఒక పేపర్ కాడొచ్చి అట్టా ఏలు పెడితే ఆగిపోయినట్లుగా ఆగిపోయింది. అక్కడ మరలా అదే మాట కీర్తన గ్రంథంలో, నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యుండుము అని చెప్పి ఆ మాట దగ్గర ఆగిపోయింది. సరే, వెంటనే అక్కడి నుంచి వచ్చాడు. వాళ్ళ అమ్మగారు మంచి స్వీట్ చేసిందంట, మంచి భోజనం, పుట్టినరోజు కదా. సరే, ఇప్పుడే వస్తానుండని అని చెప్పి ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఎక్కడికి? ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని పిలిచి, అమ్మ నువ్వు ఎక్కడుండు, మీ నాన్నగారితో మాట్లాడతానని తీసుకెళ్ళి, అయ్యా దేవుడు నన్ను సేవ చేయమంటున్నాడు. మంచిదే కదా, చెయ్యి అంటే ఎలా చేయమన్నాడు తెలుసా? పెళ్ళి చేసుకోకుండా సేవ చేయమన్నాడు. అంటే మరి అమ్మాయిని ప్రేమించావు కదయ్యా, పెళ్లి చేసుకోవాలి కదయ్యా అంటే, దేవుని మాటను ధిక్కరించి నేను అట్లా చేసుకుంటే నేను జీవితంలో సక్సెస్ కాలేను, నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయిద్దని పెళ్లి చేసుకునే అవకాశం ఉన్న ప్రేమించిన వ్యక్తిని వదిలిపెట్టేసేసి సేవకునిగా ఏమండి సమర్పణ కలిగి సేవ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు అవకాశం ఉన్న ఏం చేశాడు దేవుని కొరకు? చెప్పరే, సమర్పించే అవకాశం, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కానొచ్చు, అన్ని చేయొచ్చు. అయినా సరే ప్రియులారా, దేవుని కొరకు సమస్తమును అవకాశం
అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని దేవుని కొరకు విడిచిపెట్టి సేవ చేశాడు. ఆ సేవ, ఆ పరిచర్య ఇప్పుడు ఒక అద్భుతమైన స్థితిలో ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అది కదా భేద స్థితి అంటేది. ఆస్తి ఉన్నా సరే, అంతస్తులున్నా సరే, నాడలు మిథ్యలున్నా సరే, భాగ్యాలున్నా సరే, దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి ఏమంటే పేదరికమును అనుభవించగలిగితే ఎవరి కొరకు? దేవుని కొరకు. కొంతమంది పేదరికంలో పడిపోతారు. ఎందుకో తెలుసా? అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అప్పులు ఇచ్చి ఉన్న డబ్బంతా వాళ్ళ మొఖాన పెట్టేసి, ప్రియులారా, వాళ్ళు ఒక వీరు గతిమాలిన వాళ్ళు అయిపోయి పేద స్థితిలో పడిపోయి ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలోనికి వచ్చేస్తారు. అది పేదరికం కాదు. నీకు ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్నా చెప్పరే, తప్పది. ఒళ్ళు కొవ్వెక్కి చేసుకున్న తప్పది, పొరపాటు. ప్రియులారా, దేవుని కొరకు నీవేదైనా వదిలిపెడితే అది పేదరికం. ప్రియులారా, తిండి తినే అవకాశం ఉంది, సరి అయిన వస్త్రములు కట్టుకోగలిగిన అవకాశం ఉంది, మంచి ఇళ్లలో ప్రియులారా నివాసము చేయగలిగిన అవకాశం ఉన్నా సరే, వీటన్నిటిని దేవుని కొరకు విడిచిపెట్టగలిగితే అది పేదరికం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి పేద స్థితి కలిగిన వాళ్ళు బైబిల్లో కొందరున్నారు. వారిని చెప్పి నన్ను ముగిస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యములో మొట్టమొదటిగా ప్రియులారా ఏమండి, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రియులారా 23వ వచనము చదవండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించు కొనక, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మోషే కాలములో ఒక సంఘటన జరిగింది. మోషే పుట్టినప్పుడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఒక శాసనం నియమించాడు. ఒక శాసనం రాశాడు. ఏంటంటే యూదుల్లో పుట్టిన మగబిడ్డలందరిని కూడా చంపేయండి, ఆడపిల్లలను అయితే బతకనివ్వండి. 3 నెలలు రాజాజ్ఞను అతిక్రమించి ప్రియులారా మోషే యొక్క తల్లిదండ్రులు ఎకోబేతు తన తండ్రి కలిపి దాచిపెట్టారు. తర్వాత దాచిపెట్టలేక జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి ఫరో కుమార్తె స్నానం చేస్తున్న సమయంలో ఆ నీటిలో వదిలిపెట్టింది, ఆ నదిలో వదిలిపెట్టింది. ఆ మోషే తల్లి వదిలిపెడితే ఆ ఫరో కుమార్తె ఆ జమ్ము పెట్టిలో పిల్లోడి ఏడుపు వినబడి అతన్ని తీసుకొచ్చి మరల యోకేబేతుకే ఇచ్చింది. ఏమని? ఈ బిడ్డ నా కొరకై పెంచు. 2వ అధ్యాయ నిర్గమకాండములో ఆ స్టోరీ అంతా ఉంటుంది. సరే విందాం ప్రియులారా, గమనించండి. ఇప్పుడు మోషేను పాలిచ్చి పెంచింది యోకోబేతు. కన్న తల్లే పాలిచ్చి పెంచి, ఇదిగో ప్రియులారా, పెద్దవాడైనప్పుడు
మోషేను తీసుకొని వచ్చి ఫరో కుమార్తెకు అప్పగించింది. ఇప్పుడు ఇతడు ఎవరి కుమారుడంటే ఫరో కుమార్తె అయిన ఏమండి ఆమె కుమారునికి ఇతనికి ఒక పేరు వచ్చింది. ఇప్పుడు మోషే చాలా జ్ఞానవంతుడు, నైపుణ్యత కలిగిన వాడు, యుద్ధ ప్రవీణుడు, అన్ని విషయాల్లో జ్ఞానాభ్యాసము కలిగిన వాడు. ఇంకా కొన్ని రోజులు ఆగితే రాజయ్యి ఐగుప్తు దేశాన్ని పరిపాలించగలిగిన ఆధిక్యత వచ్చేది మోషేకి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమొచ్చేది? సింహాసనం వచ్చేది, రాజ్యాధికారం వచ్చేది, ఒక ఉన్నతమైన ఇదిగో ప్రియులారా స్థానము మోషేకు వచ్చేది. అయితే ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? అక్కడ మనం చదువుకున్నాం. మోషే పుట్టిన తర్వాత ఇదిగో ప్రియులారా 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగముల వైపు చూడక ఫరో కుమార్తె కుమారుడనని అనిపించుకునే కంటే ఏమండి దేవుని ప్రజగా చచ్చిపోవటం మేలని చెప్పి దేవుని ప్రజలతో నడిచాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మోషే జీవితానికి మన జీవితానికి టాలీ చేద్దాం కొంత. ఏమండి ఇప్పుడు మనలో ఎవరినన్నా చంద్రబాబు నాయుడు గారు పిలిచి అమలారా మీకు ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తాను అన్నారు అనుకోండి, అయ్య బాబు నేను రానండి, నాకు అప్పుడప్పుడు ప్రార్థనలు ఉంటే నేను ప్రార్థనకి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలనుకుంటాం. అమ్మో ఎమ్మెల్యే పోస్టా అనుకుంటామా? ఏది గొప్పది అనుకుంటాం మన దృష్టిలో చెప్పండి ఒక మాట. ఎమ్మెల్యే పోస్టే గొప్పది. ఎంత ఆధిక్యత! ఒక 5 సంవత్సరాలు పెద్ద కారు, మరి మన వెనకాల మరి గన్నుమ్యాన్లు, రకరకాలైన అటాసాలు, జంజామాతాలు, చాలా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు కానీ ప్రియులారా మోషేకు అంతకంటే గొప్ప ఆధిక్యత ఉంది. ఇదిగో ప్రియులారా అంతటి ఆధిక్యతను ఎవరి కొరకు విడిచిపెట్టాడంటే దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి ప్రియులారా దేవుని ప్రజలతో ఒక సామాన్యుని వలె నడిపించబడ్డాడు. ఇది కదా పేదరికం. అన్ని ఉన్నాయి, రాజ్యరకపు ముద్ర అతని మీద వేయబడింది. అయినప్పటికీ కూడా చెప్పరే, ఫరో తర్వాత సింహాసనం ఎవరిది? మోషేదే కదా. ఐగుప్తులో ఆనాటి దినాలలో కట్టబడినటువంటి పెద్ద పెద్ద కట్టడాలన్నీ కూడా మోషే యొక్క ప్లానుతోనే కట్టబడ్డాయి. అంతటి మహాజ్ఞాని మోషే ఇవన్నీ కూడా వదిలిపెట్టేసేసి ఏమండి ఇప్పుడు మా నాన్నగారు సీఎం అనటం గొప్ప, లేకపోతే మా నాన్నగారు పొలం పనుడు అనటం గొప్ప? చెప్పరే. చెప్పరేమండి అమ్మా. వాస్తవానికైతే చెప్పుకోవాలంటే సీఎం సీఎం కొడుకంటే అబ్బో మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు అట్లాగే ఫరో కుమారుడని అనిపించుకునే కంటే కూడా పేద స్థితిలో ఉండి దేవుని ప్రజలతో శ్రమపడి బాధపడి దేవుని కొరకు
పస్తులు ఆకలి దప్పులతో నడిపించబడటమే మేలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని కొరకు ఏం చేశాడండి? ఏం చేశాడు? భోగభాగ్యములనన్నిటిని విడిచిపెట్టాడు, సుఖ సౌఖ్యములన్నిటిని విడిచిపెట్టాడు. ఏమండి? పట్టు పరుపుల మీద నిద్రించే స్థితిని వదిలిపెట్టి ప్రియులారా అరణ్యములో రాళ్ల మీద ముళ్ళ తుప్పలలో నిద్రించటానికి ఇష్టపడ్డాడు. ఇది కదా పేదరికం. ఏది పేదరికం? ఏదండి పేదరికం? ఒకప్పుడు ఫ్యానులు లేవు మన జీవితాల్లో, చాలా మంది జీవితాల్లో. ఇవాళ ఫ్యాను లేకపోతే కాసేపు కూర్చుంటావా? కూర్చోలేవు. ఒక్కొక్కళ్ళు ఎండలోకి వెళ్తానికి కూడా అబ్బో ఎంత ఇదో, అమ్మో తట్టుకోలేము. పొద్దుగూకులు నీ తాత ముత్తాతల కాడ నుంచే ఏసీల్లోనూ ఫ్యాన్ల కింద బతికామా? దేవుని కొరకు కొంత ప్రయాసపడలేమా? ఏమండి? దేవుని సన్నిధిలో అటైనా ఇటైనా ఒక అనుభవిస్తే అదైనా అనుభవించవచ్చు. దొరికినప్పుడు అది చెయ్యాలి, దొరకనప్పుడు చెప్పు ఇది కూడా. దేవుడు అన్ని ఇప్పుడు నేను అనేది అదే, ఎండవానలన్నీ మన మీదగానే, ఎండ రావాలి వాన రావాలి, మధ్య మధ్యలో చలి కూడా వేయాలి. అంతేనా? అంతేనా కాదా? ఏమండి? ఇప్పుడు మోషే పట్టు పరుపుల మీద పొరిలినటువంటి వ్యక్తి, వెండి బంగారములు ధనధాన్యములు రత్న రాశుల మధ్య మేడలలో వెతికినటువంటి వాడు ఇవన్నీ వద్దు, నాకు దేవుడే కావాలని దేవుని కొరకు వాటన్నిటిని విడిచిపెట్టేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈరోజు అసలు దేవుని కొరకు నువ్వేం విడిచిపెట్టా? ఒక్కసారి థింకింగ్ చేయి. ఏమి విడిచిపెట్టా? ఏమన్నా విడిచిపెట్టావా? పేదలు అంటే ఈరోజు కూటికి లేని వాళ్ళు పేదలే. కూటికి లేకపోయిన ఒక్కొక్కరి జీవితంలో ఎంతెంత ఉంటుందో తెలుసా? ఏమన్నా కొంతమంది జీవితాల్లో ఏదన్నా మాట అంటే మాత్రం ఏమయ్యో కూటికి లేకపోవచ్చు కానీ పౌరుషమేం తక్కువేం కాదు అంటారు కొంతమంది. అవునా కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. నేను అంటాను ప్రియులారా, పేదరికం అంటే చేసుకోగలిగిన స్థితి ఉంది, అనుభవించగలిగినదంతా ఉంది. అయినా సరే దేవుని కొరకు వదిలిపెట్టటమే పేదరికం. దేవునికి స్తోత్రం కలుగు. ఈ పేదరికం ఎలా వచ్చిందో తెలుసా? దేవుని కొరకై వచ్చిన పేదరికం. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు అదే ప్రభు నిన్ను అడుగుతున్నాడు, పేదలైన మీరు ధనులంటే మీరు దేవుని కొరకు ఏం బాగొట్టుకున్నా? ఏదైనా బాగొట్టుకున్నావా? ఏం విడిచిపెట్టా? ఏమన్నా విడిచిపెట్టావా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఇంకా ప్రియులారా, ఇంకా మనం ముందుకు వెళితే చూడండి, మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయము 19-21 వచ్చిన వరకు చదవండి. మొదటి రాజులు 19-21 వరకు, 19-21 వరకు చదవమా. ఇద్దరు కరెక్ట్ తీలా. మొదటి రాజుల పుస్తకం 19వ అధ్యాయం 19 నుండి. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత 12వ అరక తాను తోలుచుండెను.
ఏలియా వేయగా అతడు తన ఎడ్లను విడచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులకు ముందు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడిస్తానయ్యా సెలవడుగగా అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు ఎలీషా ఉన్నాడు కదా బైబిల్లో, దైవజనుడు. ఈ దైవజనుడైన ఎలీషా ఆనాటి దినాలలోనట 12 జతల ఎడ్లున్నాయి. 12 జతలు అంటే 24 ఎడ్లు. ఈ 24 ఎడ్ల చేత చూడండి, ఈ 24 ఎడ్లకు జతలు జతలుగా 12 జతలు కట్టి వీటికి అరకలనగా నాగటిని గట్టి పొలమును దున్నేవాడు. పొలమును దున్నుతున్నాడు. పొలం అంటే ఆ దినాలలో ఒక వ్యవసాయము కలిగిన కుటుంబము ఎలీషా కుటుంబం. వ్యవసాయం చేస్తున్నవాడు. ఇంచుమించుగా 12 జతలు ఎట్లున్నాయంటే వాస్తవానికి కొంత స్థితిమంతుడే అనే భావన మనకు వాక్యం కలిగిస్తాం. ఇప్పుడు దైవజనుడైన ఏలియా ఎలీషాకు కనబడిన వెంటనే దైవజనుడైన ఏలియా దగ్గరకు ఇదిగో ఎలీషా ఆ 12వ అరకను పట్టుకొని దున్నుతున్నటువంటి ఎత్తడు వాటిని అక్కడ వదిలిపెట్టి పరిగెత్తుకుంటా దైవజనుడైన ఏలియాను కలుసుకొని అయ్యా నాకు ఒక అవకాశం ఇస్తే, కొంత సమయం ఇస్తే నేను వెళ్ళి నా తల్లిదండ్రులకు చెప్పి ఒక మాట చెప్పి వారిని ఒక ముద్దు పెట్టుకొని వస్తానయ్యా. సరే వెళ్ళయ్యా అన్నాడు. వెళ్ళి ఒకవేళ నేను దేవుని సేవలో ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, తిండి ఇదిగో ప్రియులారా తిండి లేకపోయినా ఈ బాధ అంత ఎవడపడాలి, ఈ బాధ అంత ఎవడికి కావాలి అని చెప్పి నాకెడ్డుండయి పొలం ఉంది అని చెప్పి మరలా తిరిగి వచ్చి పొలం పని చేసుకుంటానేమోనని ఆలోచన వస్తుందని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మా నానా దైవజనుని వెంట నేను వెళుతున్నాను, ఇక రావడానికి వీలు లేదు, కాబట్టి నేను ఆఖరి దినం ఈ రోజు వరకు ఉంటాను మీ దగ్గరని 12 జతల ఎడ్లను కోసి భోజనం పెట్టేశా. ఎందుకో తెలుసా? ఇది ఉందను వెనకాల ఏందనుకున్నా మా వెనకాల చాలా ఉంది. కొంతమంది చెబుతారు కదా మా వెనకాల, చెప్పరే మా వెనకాల నాకు 10 ఎకరాలు పొలం ఉందండి. 10 ఎకరాలు. ఇప్పుడు సాగుకి వెళ్ళామనుకోండి, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, పొలం ఉంది, ఇల్లు వాకిలు ఉంది, అన్నీ ఉన్నాయి. ఉంటే వీళ్ళలో కొంత అతిశయ భావము చెప్పరే వచ్చింది కదా.
అవన్నీ ఏమి ఉండకూడదు. కరువు వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా అన్ని సేవలు భరించాలి. అదే ఆ లక్ష్యంగా ధ్యేయంగా చేసుకొని ఇప్పుడు ఈ 12 జతల ఎడ్లను కోసి ప్రజలందరికీ వడ్డించేసి ఇప్పుడు వచ్చి దైవజనునికి చెప్తున్నాడు, అయ్యా పద, నీ వెంబడి నేను వస్తాను అని చెప్పి దైవజనుని వెంట ప్రయాణమై బయలుదేరి వెళుతున్నాడు. దైవజనుడితో చెప్తున్నాడు, దైవజనుడా నీ జీవముతోడు, దేవుని జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టనే పెట్టను. నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వస్తా, నువ్వేది తింటావా తింటా, నువ్వు పస్తుంటావా నేను పస్తుంటా, నువ్వు కింద పడుకుంటావా నేను నేల మీద పడుకుంటా. అంటే అవకాశం ఉన్నా సరే ఎలీషా ఏం చేశాడండి చెప్పు? ఎలీషా ఏం చేశాడు? ఓరెవరు ఎరిబాగులోడు అయ్యి ఉంటే రేపు కష్టం వచ్చినప్పుడు పనికొచ్చేయి కదరా అనేవాళ్ళు లేరా? 1,00,000 రూపాయలు జీతం వస్తే ఉద్యోగం వదిలిపెడితే ఒరే దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు ఉద్యోగాన్ని ఎవడన్నా విడిచిపెడతాడా అని మాట్లాడేవాళ్ళు లేరా? త్యాగం. ఇప్పుడు ఎలీషా చేసింది ఏమిటో చెప్పనా? దేవుని కొరకు ఉన్నదంతా వదిలిపెట్టి తీసివేసి దేవుని కొరకు నిందలైన, అవమానములైన, శ్రమలైన, బాధలైనా సరే పడటానికి ఇష్టపడ్డాడే గాని ఇవన్నీ నాకున్నాయని చెప్పి అతిశయపడకుండా దేవుని కొరకు కటిక పేదరికమును అనుభవించాడు ఎలీషా. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమండి దేవుని కొరకు ఎప్పుడైనా ఏమండి ఎలీషా వెళతా ఉంటే, ఎలీషా బోడినెత్తి కలిగిన వాడు, బట్ట తల కలిగిన వాడు. ఎట్లాంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూసారా, ఆటలాడుకుంటూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అప్పుడు దైవజనుడైన ఎలీషా వెళుతుంటే ఒరే బోడడే బోడడే అని చెప్పి అవహేళనగా మాట్లాడారంట. ఎందుకు అవమానపడ్డాడు? దేవుని కొరకు అవమానాలు, తిండికి లేని పరిస్థితులు, ఏమండి సరి అయిన వస్త్రము లేని పరిస్థితులు ఎన్నో అనుభవించే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నదాన్ని వదిలిపెట్టి ఎలీషా, దైవజనుడైన ఎలీషా సారేపతు అన్నటువంటి ఊరిలోనికి వస్తే ఒక ఆమె ఆయనను పోషించింది. అక్కడక్కడ తింటుంది దేనికయ్యా నీకో? ఇంట్లో ఉన్నదాంట్లో తినొచ్చుగా. లేదా కొంతమంది అంటారు చేసుకోలేవా, దున్నపోతులాగున్న కష్టపడి బతకొచ్చు కదా, సంపాదించుకొని చావచ్చు కదా, ప్రజల మీద బడి బ్రతుకుతావెందుకు అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇదిగో ప్రియులారా, వీటన్నిటిని భరించి దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి, ఇదిగో ప్రియులారా, దేవుని కొరకు బ్రతికించబడటమే పేదరికం. స్తోత్రం చెప్పు గట్టిగా. వీరు కదా ధన్యులు, చెప్పరేమండి? ధన్యులు ఎవరు? వీళ్ళు ధన్యులు. మనకు అవకాశం ఉందనుకో, వేరే వాళ్ళు పెట్టలేదనుకో, నువ్వు పెట్టకపోతే పెట్టపోయి నా ఇంటికాడ బోళ్ళు ఉంది వెళ్ళి తింటానంటావు. నీకు అవకాశం ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకుంటావు. అవకాశం ఉన్న దానిని తీసివేసి దేవుని కొరకు బ్రతకటమే కదా పేదరికం. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏ రోజన్నా ఎట్లాంటి అనుభవించాం మన జీవితాల్లో? అనుభవించామా? ఏమండి అనుభవించామా? అనుభవించామా చెప్పండి. ఏ రోజన్నా సరిగ్గా దేవుని కొరకు 1 గంట నిద్ర కాసి ఉంటామా?
ఆ? 1 గంట ఇప్పుడు 1 గంటకి మనం ముగించుకోవాలి. 1 గంట ఎక్కువై వెనక్కి తిరిగి చూడకుండా ఉంటామా? దేవుని కొరకు ఉంటావా? ఏమండి, ఉండలేము. టైం టు టైం, మనం టయానికి రాకపోయినా టయానికి మాత్రం ముగించాల. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకిద్దరు వ్యక్తుల గురించి చెప్పి ముగిస్తాను క్లుప్తంగా. చూడండి, మూడవదిగా అపోస్తలులు 12 మంది ఉన్నారు. ఈ అపోస్తలులు మత్తయి సువార్తలోనికి రండి. ఒక్కొక్క మాటే, ఆ మాటలు కూడా చదివించి ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ చరణం. 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము కదా, మాకేం దొరుకుతుంది? దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. పేతురు ఎవరు? శిష్యులలో చాలా మంది ప్రియులారా, ఏమండి, చేపలు పట్టే జాలరులు. చేపలు పట్టే జాలరులే కదా. చేపలు పడితే గాని, పడవలు నడిపితే గాని వారి బ్రతుకు బండి నడిచే స్థితి లేదు. అయితే యేసు ప్రభువారు గలిలయ సముద్ర తీరమునకు వెళ్ళి మీరు నన్ను వెంబడించండి అనగా, వాటిని అక్కడ తట్టబొట్టంతా అక్కడ పడేసి ఇప్పుడు ప్రభుని వెంబడించటం ప్రారంభించి ఏం చేయాలి? ఏమండి, ఏం చేయాలా? చేపలు పడటం లేదు, పడవలు నడపటం లేదు, ఏమండి, పని లేదు, పాట లేదు. ఉన్న పనంతా ఇదిగో వదిలిపెట్టేసి యేసు ప్రభు వారు రమ్మనగానే వెనకబడొచ్చేశారు. వెనకబడొచ్చేసి కొన్ని దినాలైన తర్వాత పేతురు అడుగుతున్నారు, అయ్యా సమస్తం వదిలిపెట్టి నిన్ను వెంబడెత్తున్నాం కదా, ఇంటి పరిస్థితిలా మరి, అయ్యో భార్య బిడ్డల సంగతి ఏంటి, ఇంటి పరిస్థితి ఏంటి, ఈ ఆలోచనేవి లేకుండా పిల్లలు పోస్తుంటారా, ఇబ్బందులు పడతారా, ఏమండి, ఎన్ని ఆలోచనలు లేకుండా పేతురు ఆంధ్ర వీళ్ళందరూ కూడా ఈయనతో పాటు ప్రభుతో పాటు ప్రభువుని వెంబడిస్తూ వచ్చేసిన తర్వాత పేతురుకు ఒక ఆలోచన తట్టింది. అయ్యా ప్రభువా, సమస్తాన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది అంటే పేతురు అడిగిన సమాధానం ఏంటి? డబ్బేమన్నా ఇస్తావా? మేడ మిద్దెలు ఏమన్నా గట్టిస్తావా? వెండి బంగారాలు రత్నరాసులు ఏమన్నా కుమ్మరిస్తావా అనే ఆలోచన తడగలేదు. కానీ పేతురు అడిగిన ఆలోచనకు దేవుడు చెప్పిన మాట అక్కడ చదవమ్మా, చదువు. యేసు 28, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనము మీద ఆసీనుడయ్యున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఉంటారు. అబ్బా, ఎంత గొప్ప భాగ్యం చెప్పి. ఇప్పుడు అందుకని మోషే కూడా అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు నిమిత్తము నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు పడటమే మంచిదనుకొని వాటిని వదిలి వీటి వెంట పడ్డాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఏటి వెంటబడ్డాడు? ఎప్పుడన్నా మనం వెంటబడే పరిస్థితి ఉందా? ఏమండి, వెంటబడే పరిస్థితి ఉందా? వెంటబడే పరిస్థితి లేదు. ఏటి వెంట? ఆత్మ సంబంధమైన వాటి వెంట పడే పరిస్థితులు లేవు. ఏమండి, శరీర సంబంధమైన వాటి వెంట పడమంటే చెప్పరే, ఎంత పరుగెత్తుతాం, ఎరాయం పట్లాడుతా. దేవునికి స్తోత్రం.
రాయంపట్లాడతాం. ఇప్పుడు సపోజ్గా ప్రియులారా, గ్రామంలో మన పంచాయతీ దగ్గర తలా ఉంగరం, బంగారపు గోల్డ్ ఉంగరం ఎత్తున్నారు అన్నారు అనుకోండి, ఇది ఎండ. క్యూ పడతారు ఎక్కడికి? మెయిన్ రోడ్డు మీద దాకా ఎండగా చక్కగా ముసుగు చెంగులన్నీ ఇట్ట కప్పుకొని, చెంగులన్నీ చక్కగా కప్పుకొని, అవసరమైతే తోచుకొని అయినా సరే, ఎక్కడేం ఫ్యాను లేకపోతేనేమో అప్పా అయ్యా సరే, అక్కడ మాత్రం నిలువెల్ల తడిసిపోయిన పైనుండి కిందకి చెమట కారుతున్నా సరే, మధ్యలో ఎవడన్నా వచ్చి లైన్లో ఉన్నవాళ్ళు లేకపోయా ఏం చెయ్యాలా? పొద్దున్న నుండి ఎండలో సత్తట్టే, అవసరమైతే అండి కింద పడేసి కూడా కుమ్మొదులుతారు. దేవునికి స్తోత్రం. చూడండి, భౌతిక సంబంధమైన వాటి కొరకు ఎంత ప్రాకులాడుతామో ఆత్మ సంబంధమైన విషయాల కొరకంత ప్రాకులాట లేదు. సరే గమనించండి, ఇప్పుడు శిష్యులందరూ కూడా దేవుని తడుగుతున్నారు. సమస్తాన్ని విడిచిపెట్టాం, మా భార్యలను, మా బిడ్డలను, మా తల్లిదండ్రులను, మా బ్రతుకు జీవనాధారమైన పడవలను, వలలను విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్న మాకేం దొరుకుతాడు? అట్లని పుష్కలంగా ఏమైనా తిండి పెట్టిస్తున్నాడా ప్రభు? లేదే. ఏమండి రాత్రన్నా సరిగ్గా నిద్ర బానిస్తున్నాడంటే లేదే. గెచ్చమనే తోటకు తీసుకెళ్తున్నాడు. ఏమండి మీరు మెలకువ కలిగి ప్రార్థించమంటున్నాడు. ఆయన కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నిద్ర లేదు, చెప్పు, నిద్ర లేదు, తిండి లేదు, ఏమి లేదు. మరి ఇప్పుడు వీరికి ఆలోచన వచ్చింది, ఏమి ఇస్తావయ్యా అంటే, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు మీరు కూడా 12 సింహాసనముల మీద ఆసీనులయ్యుండి ఇశ్రాయేలుల గోత్రములు 12 గోత్రములకు మీరు తీర్పు తీరుస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఎంత ఆధిక్యత అండి! వలలు చేతబట్టుకొని సముద్రములో పెద్ద బరిగలు పట్టుకునేటువంటి వీరి బ్రతుకులలో ఎంత గొప్ప స్థితి ఇచ్చాడు దేవుడు. చూడండి, దేవునికి స్తోత్రం చెప్పి గట్టిగా. అందుకని అన్నాడు, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము ఎవరిదే? కొంతమంది సామరిపోతులు సామరితనంతో కూడా పేదరికాన్ని అనుభవిస్తారు. ఇంట్లో నుండి బయటికి గదలు, కాలు గదపురం. పని చెయ్యాలంటే భూబద్ధకం, తిండి దినమును 3 గిన్నెలు తింటారు. నిజం. ఏమండి అంత సామరితనం. పని చేయరు, పాట చేయరు, ఓరక తిని బ్రతకే పరిస్థితులు ఉంటాయి కొంతమంది. ఇది కూడా పేదరికమే. కొంతమంది మన భాషలు అంటారు దరిద్రం అంటారు, దరిద్రం అంటారు. కొంతమంది పొద్దున్నే లేవలేరు. ఏమండి ఎండంటే తట్టుకోలేరు. ఒళ్ళు శ్రమ పడటం అంటే నచ్చదు. అర్థం కాలే. ఇది కూడా ఏమంటారు? పేదరికమే. పని చేయనోడు ఇంటే ఏముంటది చెప్పరే? ఏముంటుంది? పని చేయకుండా పాట చేయకుండా ఉంటే ఏముంటుంది? పేదరికం ఉంటుందా లేదా? ఉంటుంది కదా. ముసలుళ్ళైనా ముతకొళ్ళైనా ప్రియులారా, ఏమండి ఏదో ఒక పని ఎందుకు చేసుకుంటున్నారంటే పేదరికం రాకుండా ఇంటిళ్ళ పాది సక్రమంగా రోజు కత్త 4 మెతుకులు తినాలి. పేదరికం ఎందుకు వస్తుంది? ఇదొక పేదరికం. ఇది దరిద్రతతో కూడిన పేదరికం.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ప్రియులారా, అందుకని దేవుడు అంటున్నాడు, దేవుని కొరకు వేటిని వదులుకున్నవాడే పేద స్థితి కలిగిన వాడు. వాడుదని ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యములో ప్రియులారా ఏమండి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 కూడా చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగెంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమును సమస్తమున నష్టముగెంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను అని చెప్పి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అపోస్తుడైన పౌలు రోమా సామ్రాజ్యములో ఒక పౌరపు స్థితి కలిగిన వాడు. ఏమండి, మంచి పాండిత్యము కలిగిన వాడు. అంతేకాదు గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రమంతటిని అవపోషణ పట్టినవాడు ఈ యొక్క పౌలు. సౌలుగా ఉన్నదనాలు ఇతడు అంటే రోమా సామ్రాజ్యములకు పౌర స్థితి కలిగిన వాడంటే ఏమంటే ఇతడు వాస్తవానికి శాస్త్రుల తెగకు సంబంధించిన వాడు. శాస్త్రులంటే బైబిల్లో శాస్త్రులు ఉన్నారు కదా, యూదుల్లోనే శాస్త్రులు ఉన్నారు. శాస్త్రులంటే ఎవరో బోధించేవారు, నీతి మాటలు చెప్పేవాళ్ళు. వీళ్ళే ప్రజలందరిలో ఎక్కువైన వారని చెప్పుకునేవారు. వీళ్ళే శాస్త్రులు. ఈ శాస్త్రుల తెగకు సంబంధించిన వాడు ఈ పౌలు. అంటే ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వాడే. ఇలాంటి పౌలు తండ్రి ముత్యాల వ్యాపారం చేసేవాడు ఆనాటి దినాలు. ఏమంటే ఇంకొక కొంతమంది పండితులు చెప్పే మాట ఏంటంటే, ఇతని కట్ట ఇంచుమించుగా సముద్రములో నడిచే ఓడలు 150 ఓడలు కలిగిన వాడు. 150 ఓడలు పౌలు జీవితంలో కలిగి ఉన్నాడు. అంటే ఓడలంటే ఏం చేసేయి? ఇతరితర రాష్ట్రాలకి, ఇతరితర దేశాలకి సంబంధములు కలిగినటువంటి స్థితి కలిగిన వాడు పౌలు. ఇలాంటి పౌలు దేవుని దర్శనమును పొంది దేవుని కొరకు ఏం చేశాడంటే, ఏవేవైతే లాభములుగా ఉన్నాయో, ఏవేవైతే లాభం అంటే ఏది? లాభం అంటే ఏంటి ఏమండి? నా ఇంటికి వస్తే ఏం తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు, లాభమే కదా. ఇప్పుడు అట్లాగే పౌలు అంటాడు, నా జీవితములో నా జీవనోపాధి కొరకు ఏవైతే లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము పెంటతో సమానముగా ఎంచుకున్నాం. ఈరోజు మనమే ఎంచుకుంటున్నాం క్రీస్తు నిమిత్తం. అంతేకాదు కొరింథీ పత్రికలో 2 కొరింథీ 11:27 చదవండి. అక్కడ పౌలు భరించిన శ్రమలున్నాయి. వెరివాని వలె మాట్లాడి తిని ఈదుల చేత 5 మారు కొరడా దెబ్బలు తిన్నాను, రాళ్లతో కొట్టబడి తిని,
వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములు గడిపి తిని, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, స్వజనుల వలనైన ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. కష్టముతోను ప్రయాసముతోను, తరచుగా జాగారములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకా చెప్పవలసిన అనేకులు. అసలు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన పౌలు తిండి లేక, బట్ట లేక, నిద్ర లేక, అనేక మంది చేత అవమానాలు, దెబ్బలు, నిందలు ఇన్ని భరించాల్సిన అవసరం ఉందా? ఏమండి? ధర్మశాస్త్రమును అవపోషణ పట్టినటువంటి ఇతడు ఏమండి రోమా సామ్రాజ్యములో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన ఇతడు క్రీస్తు నిమిత్తం మొత్తం వదిలిపెట్టేసి దరిద్రపు స్థితిలో, దిక్కులేని స్థితిలో, ఆదరించేవారు లేని స్థితిలో, తిండికి గతి లేని స్థితిలో, నిద్ర పావడానికి కూడా అవకాశము లేని స్థితిలో ఇన్ని భరించాలా? చెప్పండి. కొంత కష్టంగా ఇవన్నీ ఎవడు చేస్తాడు? ఇవన్నీ చెప్పరే, ఇవన్నీ ఎవడు చేస్తాడు? అనుకుండే వాళ్ళు ఉంటాను. క్రీస్తు నిమిత్తం ఏదైనా. మీకు ఒక మంచి మాట చెప్తాను ప్రియులారా, ముగిస్తాను. ఒకరోజు ఒక మంచి ఉద్యోగాన్ని, అంటే దాన్ని ఏమంటారు, ఒక హెడ్ ఆఫీస్ కలిగిన వ్యక్తి, అంటే చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యక్తి ఒకరోజు చర్చి దగ్గర ఒక యవనస్తురాలు, ఎట్లా సిరిలాగుండే అమ్మాయి, అంటే ఇంకా కొద్దిగా పెద్దది, ఏమండి ఆ కారు ఆపి ఆ పిల్ల దగ్గరికి వచ్చాడు. ఆ పిల్ల ఏం చేస్తుందంటే చర్చి అంత శుభ్రంగా చెప్పరే ఊడ్చి తుడుస్తా ఉంది, కడుగుతా ఉంది. సరే, ఈ వ్యక్తి కారులో దిగొచ్చి అమ్మా ఏంది చర్చి ఊడుస్తున్నావు, ఏం చదువుకున్నావు, చర్చి గడుగుతున్నావు, ఏం చదువుకున్నానంటే నేను పెద్ద చదివానండి. అమ్మో, అంత చదువు చదివి చర్చి ఊడుతున్నావా, చర్చి గడుగుతున్నావా అని చెప్పి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అమ్మా ఇంత చదువుకున్నాను అన్నావు కదా, ఈ పల్లెటూరులో ఉండి నువ్వేడా ఈ చర్చి ఊడ్చి కట్టాలి, కడుగు కట్టాలి ఎందుకమ్మా? నువ్వు నా దగ్గరకు వస్తే మంచి ఉద్యోగం ఇస్తాను, నువ్వు మంచి ర్యాంకుతో ఉన్నావని చెప్పంటే, ఈ అమ్మాయి కూడా అండి కొంచెం ఆగండి అని చెప్పి వెళ్ళి ఆయన కారు పక్కన ఒక కారు ఉంటే ఆ కారులో నుండి ఇంకొక విజిటింగ్ కార్డు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చి, ఇదిగండి ఇది నా కార్డు, నీకే ఏదన్నా ఉద్యోగం కావాలంటే నా దగ్గరికి రా అందంట. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా. ఎందుకంటే ఉద్యోగస్తురాలైనా ఏమే ఒక ఆఫీసు పెట్టి కొంతమందికి పని కల్పిస్తూ వచ్చి కూడా దేవుని పని చేస్తుంది. మనకు మాత్రం అర్థం కాదు అని చెప్పి నిర్రని నీలుగుతాను. చూచారా, జలగరోగం వచ్చిన నెలగా నీలుకుపోయినట్టు. దేవునికి స్తోత్రం. మనకు పనులైనా సరే ప్రియులారా, నేను అంటాను, దేవుని కొరకు సమస్తం నష్టపరచుకున్న పౌలున్నాడు, అపోస్తలులు ఉన్నారు ప్రియులారా, ఎలీషా ఉన్నాడు, మోషే ఉన్నాడు. వీళ్ళు కదా పేదలు. మనం పేదలమా? మనం పేదలమేనా? దేవుని రాజ్యం మందా? చెప్పరే. పొద్దున్నే
ఒక 5-6 ఇడ్లీ మింగేసి మధ్యాహ్నం ప్రార్థన అవ్వంగానే వెళ్ళి కలిపి ఏమండి, పేదలంటే దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి పేదరికమును అనుభవించిన వారు ఉన్నారు. వారు ఈరోజు చాలా మంది సేవకులు, నేను చెప్తాను ప్రియులారా, అన్ని చేసుకోగలిగిన పరిస్థితి ఉన్నా ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా రాజీనామా చేసి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఏమండి కొన్ని ప్రాంతాల అడవుల్లోకి వెళ్ళి ఏమండి ఉద్యోగం చేసుకుంటూ ఉంటే మంచిగా బ్రతకొచ్చు కదా, భార్య బిడ్డలతో మంచిగా ఉండొచ్చు కదా, ఏమండి అన్ని చేసుకోవచ్చు. కానీ ఆయా ప్రాంతాలకు వెళ్ళి కొంతమంది కొడుతున్నా తిడుతున్నా ముఖం పగలు కొడుతున్నా సరే దేవుని సేవ చేస్తున్నారే, వారు నిజమైన పేదపు స్థితిలో ఉన్నవాడు. ఇంకొక మాట చెప్తున్నాను, కడుపు కాలుతున్నా ఏమండి పైకి చిరునవ్వుతో ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అర్థం కాల. ఇంకొక వ్యక్తి మాట చెప్పేసేసి ముగిస్తాను. ఏమండి, నూతనంగా వివాహమైంది ఆ వ్యక్తి సేవకుడు, ఏమండి అడవి ప్రాంతాల్లో కొండ ఏరియాల్లో పరిచర్య చేస్తానికి వెళ్ళాడు. చిన్న పాప, ఒక పాప పుట్టింది. భార్యని ఇంటికాడే ఉంచి అమ్మ నేను వెళ్ళి పరిచర్య చేసి వస్తానని వెళ్ళాడట. వెళ్ళి వచ్చేటప్పుడు 4 కాపు కాసి తలకాయ నరికేసేసారు. తలకాయ నరికేసేసారు సేవకునిది. తలకాయ నరికేస్తే ప్రియులారా ఇంకా రాలేదని కొంతమందిని పంపించి ఎతికిస్తే తలకాయ ఒక చోట, మొండెం ఒక చోట ఉంది. ఆ చిన్న బిడ్డను ఎత్తుకుని ఆ తల్లి, ఆ చిన్న బిడ్డ, ఈ పిల్లే చిన్న బిడ్డ, ఈ చిన్న బిడ్డకు మరొక చిన్న బిడ్డ, ఒక 20-22 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి. సరే ఇప్పుడు వెళ్ళి దైవజనుడు అడుగుతున్నాడు, అమ్మ భర్త కూడా చచ్చిపోయాడు కదా, మరి వచ్చేయమ్మా నీ ఇంటికి, నీ ఏరియాకి నువ్వు వెళ్ళంటే, లేదయ్య గారు మా ఆయన ముగిచ్చిన సేవ నేను, మా ఆయన వదిలిపెట్టి వెళ్ళిన సేవ నేను పూర్తి చేయాలమ్మా. చంపేస్తున్నారు. చచ్చిపోతే చచ్చిపోయానండి. ఇది కదా దేవుని కొరకు పడే ప్రయాస, ఇది కదా. కాలి నడకల మీద కొండ ప్రాంతాల్లో చెప్పులు లేకుండా పిల్లను ఎత్తుకొని, ఆ పిల్లను కూడా ఎత్తుకొని సువార్త ప్రకటిస్తుంది. ఇప్పుడు రియల్గా ఉందా అమ్మాయి? అర్థం కాల. ఏమండి, సేవ కావాలంటే కొంతమంది పనికి మాలినోళ్ళు సేవ చెయ్యాలంటే అక్కడికి నల్లాలంటే ఏసీలు కావాలి, మంచి మంచి రూములు కావాలి, మంచి మంచి భోజనాలు కావాలి. మీ బొందలు పడా దేవునికి స్తోత్రం. ఏమండి, ఇది కాదు సేవ. కష్టపడి దేవుని కొరకు చెమటోర్చి పరిచర్య. కొంతమంది బిజీ షెడ్యూల్ ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తప్పదు. కొంచెం అన్న రెస్ట్ లేకపోతే తప్పదు. 1000 కానుకలు కావాలి. ఏమండి, గమనించండి. అందుకని ఇదిగో ప్రియులారా, ఏమండి పేదలైన మీరు ధనులు, వారు దేవుని రాజ్యము వారిది అని చెప్పి ప్రభు ఎందుకు మాట్లాడాడంటే, నా నిమిత్తం, నా పరిచర్య నిమిత్తం వారికున్న ఆస్తి అయినా, వారికున్న బలగమైన, వారికున్న బంధువర్గాన్నైనా, ఇదిగో వారికున్న మేడలు మిద్దెలైనా ఏదైనా వదిలిపెట్టి నా కొరకు ప్రయాసపడతారో, భారం భరిస్తారో, ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారే నిజమైన పేదలు. వారిది నిజంగా దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యం పొందాలి అంటే మనం కూడా ప్రియులారా దేవుని కొరకు ప్రయాస పడగలిగిన స్థితి, ఆ భారం మనం కూడా కలిగి ఉందాం. అటు కృప దేవుడు మనకిచ్చునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. అటు కృపలో ప్రభు మనలను